రాము చిన్నప్పటి నుంచి ఆకాశం వైపు చూస్తూ ఒక కలని మాత్రమే కనేవాడు. ఒకరోజు నేను కూడా ఎదగాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ మౌనంగా అనుకునేవాడు. కానీ ఆ కలని ఎవ్వరితో చెప్పినా వాళ్ళు నవ్వడం మొదలుపెట్టారు. అరే, ఒక్కసారన్నా నీ పరిస్థితి ఏంటో చూసుకున్నావా? నీ వల్ల కాదురా, చూడండ్రా, ఇలాంటి పరిస్థితుల్లో వీడు గొప్పవాడవుతాడంట అంటూ హేళన చేస్తూ మాట్లాడేవాళ్ళు. వాళ్ళు మాట్లాడే ఒక్కో మాట రాము గుండెల్లో గుణపంలా గుచ్చుకోవడం మొదలుపెట్టాయి. ఆ రోజు రాత్రి రాము ఒంటరిగా కూర్చొని ఏడ్చాడు. ఎవ్వరూ చూడకుండా, ఎవ్వరూ వినకుండా తన బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. తన స్నేహితులే తనని చిన్నచూపు చూస్తుంటే ఏం చెప్పాలో, ఎవరికి ఎలా అర్థం చేయాలో అర్థం కాక ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతని తండ్రి అతని దగ్గరికి వచ్చాడు. ఏమీ చెప్పలేదు, ఏమీ ఓదార్చలేదు, కానీ ఒకే ఒక్క మాట చెప్పాడు. నువ్వు ఎవ్వరికి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, చేసి చూపించు, అప్పుడు వాళ్ళే మాట్లాడతారు అని కొడుకుతో చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ మాట రాము జీవితాన్ని మార్చేసింది. అప్పటినుంచి రాము మాట్లాడడం మానేశాడు. తన కలల గురించి ఇతరులకు చెప్పటం ఆపేశాడు. కానీ కష్టపడడం మాత్రమే నేర్చుకున్నాడు. రాత్రిళ్ళు అందరూ నిద్రపోతే అతను మాత్రం లైట్ వేసుకొని చదవడం మొదలుపెట్టారు. పగలు అందరూ నవ్వుతూ ఉంటే రాముని చూసి అతను మౌనంగా ముందుకి నడిచి వెళ్ళిపోయేవాడు. అతని కళ్ళల్లో కన్నీళ్ళుండేవి, కానీ గుండెలో మాత్రం ఒకే ఒక్క మాట మళ్ళీ మళ్ళీ మారుమ్రోగుతూనే ఉంది. చేసి చూపించాలి, ఇకపై నేను ఎవ్వరికి అలా అవ్వాలి, ఇలా అవ్వాలి అని ఎప్పటికీ చెప్పను అనే మాట మాత్రమే మనసులో మారుమ్రోగుతూ ఉంది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఒకరోజు అదే ఊరిలో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. ఆ ఊరి ప్రజలందరూ అక్కడికి చూడటానికి గుంపులు గుంపులుగా వచ్చారు. అప్పుడే స్టేజ్ మీద ఒక పేరు వినిపించింది. ఈ సంవత్సరం టాప్ అచీవర్ అవార్డ్ ఎవరు గెలుచుకున్నారు అంటే రాము అని పెద్దగా పేరు పలకడం మొదలుపెట్టారు. ఆ పేరు విన్న ఊరి వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నిన్నటి వరకు రాముని చూసి నవ్విన వాళ్ళే ఈరోజు రాము కీర్తిని చూసి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. రాము స్టేజ్ మీదకి ఎక్కాడు, అవార్డు తీసుకున్నాడు, మైక్ దగ్గరికి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ క్షణంలో అతని కళ్ళల్లో చిన్న కన్నీటి ధార మెరిసింది. అతను మాట్లాడిన ఒకే ఒక్క మాట, నేను చెప్పలేదు, చేసి చూపించాను అని అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ మాటతో క్లాప్ చేయడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం ఒక చిన్న గిల్ట్ మొదలైంది అప్పటికే. ఎందుకంటే మాటలు గాలిలో కలిసిపోతాయి, కానీ పని మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. నీ ప్లాన్ ఎవ్వరికీ చెప్పకు, నీ సక్సెస్ వాళ్ళు చూసేలా చేయి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ మెసేజ్ కనుక ఎవరికైనా అవసరం అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.